నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. సెలబ్రిటీలు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది డబ్బుల కోసం ఆశపడి తాము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, చూస్తారు అన్న ఉద్దేశంతో బెట్టింగ్ యాప్స్ని బాగానే ప్రమోట్ చేశారు. అయితే ఇది పరిధి దాటి ప్రాణాలు పోతున్న నేపథ్యంలో 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా దీనిపైన కఠినంగా ఆంక్షలు విధించాయి. అలాగే చాలామందిని అప్పుడు అరెస్ట్ చేయడం కూడా మనం చూసాము. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈడీ ఎంటర్ అయినట్టు తెలుస్తోంది. ఈడీ ఇప్పటికే 29 మంది సెలబ్రిటీలకు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. మరి వాళ్ళ విచారణ జరగబోతుంది అంటున్నారు. ఒకవేళ విచారణలో వాళ్ళు చేసింది ఏముంది, టెక్నికల్గా ఎవిడెన్సెస్ అన్నీ ఉంటాయి కాబట్టి మరి నిరూపితమైతే వాళ్ళని అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉందా అన్న చర్చ టాలీవుడ్లోనూ బాగా నడుస్తూ ఉంది. సో ఏం జరగబోతుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే అండి మేడం. మనం చూసాం ఇప్పుడు నేను చెప్పినట్టు డబ్బుల కోసం ఆశపడి బెట్టింగ్ యాప్స్ని బాగా ప్రమోట్ చేయడం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. సో సోషల్ మీడియా బాగా ఇప్పుడు వాడుకలో ఉంది కాబట్టి దాన్ని అడ్డుపెట్టుకొని కూడా ఈవెన్ సెలబ్రిటీల విషయం బాగా పెట్టిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అదే దారిలో వెళ్ళడం. సో ఫైనల్లీ ప్రభుత్వాలు అయితే సీరియస్గానే ఉన్నాయి వీటి మీద. సో ఈడీ కూడా ఇప్పుడు ఎంటర్ అయింది కాబట్టి పిఎంఎల్ఏ యాక్ట్ కింద వీళ్ళపైన కేసులు నమోదు కూడా చేయబోతుంది, ఎంక్వైరీకి కూడా పిలవబోతుంది అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు, ఏం జరగబోతుంది అంటారు? అంటే మంచి పరిణామమే కదండి. ఇక్కడ సెలబ్రిటీసా, యూట్యూబర్సా, ఇన్ఫ్లుయెన్సర్సా అని కాకుండా అందరినీ ఒకగాటినే కట్టాలి. ఇప్పుడు అందరూ ఒకే పని కదా చేశారు. ఇప్పుడు సెలబ్రిటీ అయితే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అంతే, అదే వీళ్ళైతే కొంచెం తక్కువ తీసుకోవచ్చు. ఏది ఏమైనా ప్రతివాడు బాగుపడ్డాడు. అందుకని మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈడీ ఎవరైతే పిలుస్తున్నారో వీళ్ళందరి దగ్గర వివరాలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క యాడ్కి వీళ్ళు ఎంత తీసుకుని ఉంటారు, వీటిని ప్రమోట్ చేసినందుకు ఎంత డబ్బులు ముట్టాయి అవన్నీ తెలుసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు సడన్గా రీచ్ అయ్యారు చాలామంది. సడన్గా ఇల్లు కొనుక్కున్నారు, తర్వాత విల్లాస్ కొనుక్కున్నారు, పెద్ద పెద్ద కార్లు కొనుక్కున్నారు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది. సో అంటే ఇది మంచిదే కదండి, వాళ్ళు బాగుపడచ్చు కదా అని మీరు అనొచ్చు. ఇప్పుడు మీరు బాగుపడడం కోసం వేరే వాడు చెడిపోవటం లెక్క కాదుగా. ఇప్పుడు మీరు ఒక దాన్ని ఏమంటారు, రమ్మీ ఏదో ఉంటాయి, రమ్మీ యాప్స్ ఏవో, అవి మీరు రమ్మీ ఆడండి అని చెప్తే వాళ్ళు క్షణాల్లో లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటారు. అదేవిధంగా మీరు ఫలానా దాంట్లో పెట్టండి బెట్టింగ్, ఇంత డబ్బులు పెడితే మీకు డబుల్ వస్తాయి, 3 వస్తాయి అంటే మీరు ఫస్ట్ పెట్టినప్పుడు ఏదైనా వస్తుంది. మీరు గమనించండి, ఇలాంటి యాప్స్లో ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ 10 రూపాయలు పెడితే మీకు ఒక 100 రూపాయలో 1000 రూపాయలో వస్తుంది. సో అదొక వ్యసనంగా మిమ్మల్ని మారుస్తాడు. ఒక 2-3 సార్లు మీకు డబ్బులు వస్తాయండి, దాంతో మీకు ఆశ పెరుగుతుంది. ఆశ ఏమవుతుంది, ఇప్పుడు పేకాట్ అంతే కదా. పేకాట్లో ఎవడైతే డబ్బులు పోగొట్టుకుంటాడో వాడు మళ్ళీ ఆడుతూనే ఉంటాడు అప్పు చేసి. అదేవిధంగా డబ్బులు ఎవరికైతే వస్తాయి, ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు బుర్రన్నవాడైతే ఆడు మళ్ళా. కానీ ఇవాళ నాకు 10,000 వచ్చాయి, ఇంకోసారి ఆడితే 20,000 వస్తాయేమో. ఆ ఆశ అనేది మనిషిని ఇలాంటి చెడు వ్యసనాల వైపు పురికొల్పుతుంది. ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్లో లక్షలు పోగొట్టుకుని చాలామంది చనిపోవటం జరిగింది. తర్వాత మొన్న ఒక అమ్మాయి, ఒక మహిళ తన అక్క కూతురిని చంపేసింది, చూసారా? అంటే అక్కని బాగా చూస్తున్నారు, నన్ను చూడటం లేదని. ఆవిడ కూడా బెట్టింగ్ యాప్లు చేసింది, డబ్బులు అప్పు చేసింది. మరి ఆ అప్పుల కోసం చంపిందా ఏంటి, ఆ వివరాలు మనకు బయటకు తెలియలే. అంటే మీకు హత్యలకు కూడా పురికొల్పుతుంది. ఇప్పుడు మీకు డబ్బులు పోగొట్టుకున్నారండి, దాన్ని రిప్లేస్ చేయడానికి మీరు ఎటువంటి నీచ పనికైనా వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఆడవాళ్ళు తెలియకుండా ఇంకొక విశ్వలయంలోకి వెళ్తున్నారు. అంటే ఒక యాప్ అనేది మీకు ఒక మనిషి మీద ఎన్ని రకాల ప్రభావాలు చూపిస్తుంది. ఇది చాలా డేంజర్ కదా. అందుకని ఇవాళ వీళ్ళందరూ ఏదైతే చేస్తున్నారో, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్లో మీకు ఎవరు, విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసిన వాళ్ళలో. ఎందుకంటే అతనికి ఫస్ట్ అంత పెద్ద మార్కెట్ లేదు, తర్వాతే కదా అతను హిట్ అయ్యాడు. గీత గోవిందం సినిమా, తర్వాత అర్జున్ రెడ్డి, అంతవరకు హీ వాజ్ ఎ నార్మల్ హీరో. మనకి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో చాలా బాగుంటాడు అతను. అతనికి అంటే కొంతమంది గుర్తించారు, అతను ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేసినప్పుడు ఎవరు ఇతను భిన్నంగా చేస్తున్నాడు అని అనుకున్నారు. కానీ హీ వాజ్ నాట్ ఎ వెరీ బిగ్ హీరో కదా. మరి అతని లైఫ్ స్టైల్ మారింది కదా. అంటే బెట్టింగ్ యాప్స్ అనేవి మీకు ఒక లైఫ్ని ఇస్తున్నాయి. అదేవిధంగా దగ్గుబాటి రాణాకి ఏమొచ్చింది రోగం? దగ్గుబాటి రాణాకి ఎందుకండి, వాట్ ఫర్? ఇప్పుడు అతను ఆ మధ్యలో కొంతమంది లిక్కర్ యాడ్స్ కూడా చేశారు. మీరందరూ ఎందుకు చేస్తారు? మీకు డబ్బులు లేవా? అసలు రామానాయుడు మనవడికి లేని డబ్బులా? సురేష్ బాబుకి లేని బుర్ర? కాబట్టి దగ్గుబాటి రాణా చేయటం వల్ల, అంటే ఇలాంటి సెలబ్రిటీసే చేసినప్పుడు మేము చేయటానికి ఏంటి అని చిన్నవాళ్ళు అనుకుంటారు. అదేవిధంగా మంచు లక్ష్మి,
ప్రకాష్ రాజు జస్ట్ ఆస్కింగ్ అంటాడు కదా, ప్రతిదాన్ని ప్రశ్నిస్తాడు కదా, వాళ్ళకి ఇబ్బంది కలిగింది వీళ్ళ, మరి ఇప్పుడు నీ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు? దీనికి కూడా సమాధానం ప్రకాష్ రాజు చెప్పాలి. నిన్న సిద్ధరామయ్య తిట్టాడు కదా ప్రకాష్ రాజుని, ఏదో రైతుల గురించి మాట్లాడితే నువ్వు మా గురించి మాట్లాడుతున్నావు, ఆంధ్రాకి వెళ్ళి మాట్లాడు, నీకు వేరే స్టేట్స్లో కదా బాగా పాపులర్ నువ్వు అని. అసలు ఆంధ్రాకి ఎందుకు వచ్చి మాట్లాడతాడు? ఇప్పుడు ఆంధ్రాలో భూములు ఇస్తున్నారండి తక్కువకి పరిశ్రమలకి, తప్పే ఉంది. ఇప్పుడు ఒక పరిశ్రమ పెట్టడానికి 99 పైసలకి లీజ్కి ఇస్తున్నారంటే టాటా కన్సల్టెన్సీను పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తారు, వాళ్ళు వేలల్లో ఉద్యోగాలు ఇస్తారు. అది వచ్చి ప్రకాష్ రాజు ఏమొచ్చి ఇక్కడ మాట్లాడతాడు? అసలు ప్రకాష్ రాజుకి సంబంధం ఏంటి? అసలు ప్రకాష్ రాజుని తెలుగు ఇండస్ట్రీ బ్యాన్ చేయాలంటాను నేను గట్టిగా మాట్లాడితే. కాబట్టి ప్రకాష్ రాజు తర్వాత ఇంకా చాలామంది ఇలాగే సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, విష్ణుప్రియ ఆవిడ ఒక యూట్యూబరు ఇన్ఫ్లుయెన్సరు, తర్వాత ఇంకా చాలామంది అండి, మొత్తం 29 మంది మీద కేసు పెట్టడం అయితే జరిగింది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరి దగ్గర నుంచి మీరు డబ్బులు వెనక్కి తీసుకుంటారా? అంటే వీళ్ళు తీసుకున్న రెమ్యూనరేషన్ ఐమ్ టాకింగ్ అబౌట్, తీసుకుని ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పంచుతారా? లేదు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఇస్తారా? ముందు అసలు మీరు బెట్టింగ్ యాప్స్ ఎందుకు మీరు అలౌ చేస్తున్నారు? ఒక చట్టం తీసుకురాలేరా? ఇప్పుడు యూట్యూబ్కి రేపు 15వ తారీఖు నుంచి కొంచెం రూల్స్ మారుతున్నాయి. నిన్ననే కదా వచ్చాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొత్త వచ్చాయి. సో రేపు 15వ తారీఖు నుంచి వస్తున్నాయి. అందులో భాగంగా అసలు ఇలాంటి యాప్స్ ఉండకూడదని ఎందుకు మీరు అన్నారు కదా? ఇప్పుడు మీరు ఒక్కొక్క రూల్ తీసుకొచ్చినప్పుడు బెట్టింగ్ యాప్స్ని కూడా మీరు బ్యాన్ చేయాలి కదా. మీరు ఇవి పెట్టడానికి వీలు లేదు అని ఎందుకు చట్టం తేరు? ఇప్పుడు పోక్సో చట్టాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు పోర్నో చూడకూడదు, ఇప్పుడు కొత్తగా అది కూడా వచ్చింది, మంచిదే కదా. అట్లా ఇవి ఎందుకు చేయరు? ఈవెన్ కంటెంట్ మీద కూడా ఇప్పుడు కొంత మార్పు వస్తుందని అంటున్నారు. కానీ ఆ కంటెంట్లో కూడా ఇప్పుడు చీప్ కంటెంట్ ఉంటుంది కదా, మరి దాన్ని కూడా కంట్రోల్ చేయాలి. అంటే దీనికి దానికి సంబంధం ఏంటని మీరు అనొచ్చు. ప్రతిదీ కూడా మీకు ఒక వ్యసనానికి దారి తీస్తుంది కాబట్టి ఏవైతే వ్యసనం కిందకు వస్తాయో అవన్నీ తీసేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ వల్ల నేను ఇంకోటి కూడా చెప్తాను. ఇప్పుడు బెట్టింగ్ యాప్లో మీరు సెలబ్రిటీస్ని కానీ ఒకవేళ పక్కకు పెడితే, అంటే వాళ్ళని వదిలేస్తే, ఇప్పుడు విచారించి వదిలేశారనుకోండి, అప్పుడు ఈ యూట్యూబర్స్ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారో వాళ్ళని కూడా వదిలేయాలి. తర్వాత ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో చేసినప్పుడు వాళ్ళ వల్ల ఎవరికి హాని జరగకపోయి ఉంటే అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయక్కర్లే. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్గా ఒక లెటర్ తీసుకోవాలి, ఇంకా మీదట మేము ఇలాంటివి చెయ్యము అని. వాళ్ళు తీసుకున్న రెమ్యూనరేషన్లో 50% ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఇచ్చేయాలి. ఇప్పుడు చనిపోతేనే కదా బాధ అంతా. చనిపోయిన వాళ్ళ విషయంలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో వాళ్ళకి ఏ రకమైన చర్యలు ఉంటాయి? తెలియకుండా ఫస్ట్ టైం చేసినప్పుడు ఇట్స్ ఓకే అనుకుంటారా? మళ్ళీ రెండోసారి చేస్తేనే కదా తప్పు. సో దీన్ని ఎవరు నియంత్రిస్తారు, ఎలా నియంత్రిస్తారు? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు అండి, చిక్కు ప్రశ్నలు ఇవన్నీ. సో వీటన్నింటి మీద ఈడీ దృష్టి పెట్టాలి. అంటే ఇది హై లెవెల్లో ఉండే ఒక చైన్ లాంటిది బెట్టింగ్ యాప్స్ అంటారు. ఇది చేయించడం సాధ్యమే అంటారా? అసలు ఎందుకు కాదండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు మీకు ఇంతకుముందు కాయిన్స్ వచ్చేవి. అంటే ఇంకొక డౌట్ కూడా అండి, ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు లేకుండా ఇంత విచ్చలవిడిగా యాప్స్ని ప్రమోట్ చేసుకునే ధైర్యం కూడా వాళ్ళకు ఉంటుందంటారా? అంటే మీకు యూట్యూబ్ మీద అంత నియంత్రణ లేదు కదా. ఇప్పుడు అదే చెప్తుంటా, మీకు శాటిలైట్ ఛానల్స్ మీద ఉన్న నియంత్రణ యూట్యూబ్ ఛానల్స్ మీద లేదు. అంటే మీరు అన్నట్టుగా ఇవన్నీ చైన్సే, కాకపోతే ఇంతకంటే చైన్స్ గతంలో కూడా వచ్చాయి. నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, బాధలు పడ్డ వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఎవరైతే వాటిని ప్రమోట్ చేస్తారో వాళ్ళకి లక్షల్లో కోట్లలో డబ్బులు వచ్చాయి. ఇప్పుడు తర్వాత అది డైల్యూట్ అయిపోతుంది. అయిపోయాక ప్రజలకు అర్థమయ్యాక మేము నష్టపోతున్నామని వాళ్ళు దాన్ని ప్రమోట్ అంటే కట్టడం మానేస్తారు. అప్పుడు సమస్య మొదలయ్యి అప్పుడు మొత్తం కొలాప్స్ అవుతుంది. కాబట్టి ప్రతిదానికి ఒక ఆది ఎలా ఉంటుందో అంత ఉంటుంది. అంతం నుంచి ఆదికి వెళ్తే ఇట్ మే టేక్ టైం, బట్ పట్టుకోవడానికి అయితే వీలవుతుంది. కాకపోతే ఇవన్నీ కూడా కొంచెం రిస్క్ ప్రాసెస్. కేవలం నోటీసులు ఇచ్చి ఆగిపోకుండా ఈడీ కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యి యాక్ట్ కింద వాళ్ళని మళ్ళీ విచారణకు పిలుస్తుంది అంటే ఈ కేసులో ఇంప్రూవ్మెంట్ ఉంది, ఒక న్యాయం అంటూ జరుగుతుంది అని చెప్పి మనం ఆశించవచ్చు అంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే మీరు గతంలో చూస్తారు గంజాయి మీద ఉక్కుపాదం ఆంధ్రప్రదేశ్లో లాగా, తర్వాత డ్రగ్స్ మీద, ఇట్లా వీళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగు, అలాగే ఇప్పుడు వీటి మీద దృష్టి పెట్టారు. కాబట్టి కొద్ది గొప్ప కదలిక ఉంది, దీనివల్ల న్యాయం జరగచ్చని మనకి అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.